పప్పాల బాబు నా సరిపడా పుట్టింది. బాయ్ సాయి, బాయ్ బాయ్ బాయ్. చూసారా, ఒక చిన్న గుడ్డు ముక్క ఇవ్వగానే ఆ తల్లి ఎంత ఆనందపడిందో. ఆనందంలో ఏం మాట్లాడిందో తెలుసా? మీకు అర్థం కావాలంటే ఒకసారి ఫుల్ వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెనకడికి ఒక సామెత ఉంది, కత్తిపొడి తప్పినా కలంపొడి తప్పలేదంట. ఏంటి ఈ వీడియోకి ఆ సామెతకి సంబంధం ఏంటనుకున్నారా? దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను, మీకే అర్థమవుతుంది. సుమారు ఈ ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టలేదు. వీడియో పెట్టేప్పుడే చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే 2 సంవత్సరాల క్రితం ఎంతో నిస్సహాయతలో ఉన్న నాకు తన మాటలతో ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన ఒక నిరాశ్రయులను వృద్ధురాలిని మీకు ఈ వీడియోలో చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం ఆ తల్లికి ఆహారం ఇద్దామని వెళ్ళినప్పుడు నోరారా ఒక మాట అడిగింది. అయ్యా, ఈ వారాలకి చాలా చలిగా ఉంటుంది, ఏదైనా దుప్పటి తీసుకురా అని. అందుకే తన కోసమని ఒక దుప్పటి కొనుక్కొని వెళ్తూ తనకి కొంచెం ఆహారం కూడా కొనుక్కొని ఆ మామగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ తల్లి ఏ స్థితిలో ఉందో మీరే చూడండి. చెట్లు లేవు నాకు, చెట్టు ముక్కలు లేవు. ఎక్కడ కట్టండి పప్పాల బాబు నా సరిపడా పుట్టింది. బాయ్ సాయి, బాయ్ బాయ్. చూసారా, ఒక దుప్పటి ఇచ్చినందుకే పాపం తనకు వచ్చేరాని ఇంగ్లీష్ తోటి బాయ్ సారు అని అంటూ చెప్తాను. ఇప్పుడే కాదు, లోగడ నేను చాలాసార్లు తనకు ఆహారం ఇద్దామని వెళ్ళినప్పుడల్లా తను ఇలాగే పలకరిస్తూ బాయ్ సారు, థ్యాంక్ యూ సారు అంటూ మాట్లాడేది. పైగా ఆ తల్లికి ఒక కన్ను కూడా కనబడదు. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎంతోమంది డబ్బులు ఇస్తూ ఉంటామండి. ఆ డబ్బులు కూడా ఎవరో లాగేసుకుంటారని ఎంత ఇది అని చెప్పి నోట్లు కూడా లెక్క పెట్టుకుని నా చేతే లెక్క పెట్టించే తన దగ్గర పెట్టుకునేది. పాపం మొదట్లో అయితే నేను వెళ్ళగానే నాకు చెప్పులు కూడా అడిగింది. ఈసారి వెళ్ళినప్పుడు చెప్పులు కూడా తీసుకెళ్ళాలి. ఆ దుప్పటి దాచుకుంటామని అడిగితే నేను ఎవరికి ఇవ్వను, ఇది నాదే అని చెప్పి ఒక చిన్నపిల్లలాగా వెనకాల దాచేసుకొని చూడండి. మళ్ళీ వెళ్తూ నాకు థ్యాంక్స్ చెప్పి జాగ్రత్తగా వెళ్ళిరా, నీ పేరేంటి, మీ ఊరెక్కడ అని అడిగి మరీ తెలుసుకుంది. వెళ్తూ తనకి చీరలు లేవని కట్టుకోవడానికి ఏదైనా ఒక కాటన్ చీరలు తీసుకురమ్మని పాపం అడిగింది. ఈసారి వెళ్ళినప్పుడల్లా నేను తప్పకుండా తీసుకుని వెళ్తాను. అంతేకాదు, ఈసారి వెళ్ళినప్పుడల్లా ఆ తల్లికి సాయం చేస్తూనే ఉంటాను. ఎవరో 100 మందికి ఆహారం లైన్లో నిలబెట్టి పెట్టకపోయినా పర్లేదు, ఇలా నా తోచినంతలో ఒక్కరికి పెట్టినా నాకు చాలు అన్నట్టు సామెత కోసం చెప్పలేదు కదా. ఒక తల్లి ప్రసవపడినప్పుడు ఆ వేదన చావు కన్నా భయంకరమైనది. ఆ వేదన తప్పించుకొని ఇంతకాలం జర్నీ చేసిన తర్వాత ప్రపంచమంతా ఎంత ఆధునికమైన నాగరికత ఉన్న తర్వాత కూడా ఇలాంటి తల్లులు ఇంకా మన చుట్టూ ఉన్నారంటే అది వాళ్ళందరికీ కలం పోటు కన్నా గొప్పతే కదా.